ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్తో అనార్కలి టాప్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. 2.5 మీటర్ క్లాత్ నేను తీసుకున్నాను ఈ టాప్ కటింగ్ కోసము. క్లాత్ను ఓపెన్ చేసి 2 ఫోల్డ్స్గా తీసుకోవాలి. ఫస్ట్ ఇలా తీసుకున్న క్లాత్ని మనము క్రాస్గా వేసుకోవాలండి. ఇలా కోన్ షేప్లో ఉన్నట్టు క్లాత్ని తీసుకోవాలి. మనము ఎటువంటి ముడతలు లేకుండా క్లాత్ని నీట్గా సర్దుకోవాలి. షోల్డర్ లెంత్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 6 ఇంచెస్ పెట్టి మనము ఒక లైన్ డ్రా తీసుకుందాం. ఇక్కడ నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నెక్ డీప్ 5.5 ఇంచెస్ దగ్గర నెక్ డీప్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనము 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుందాము. మధ్యలో 1.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని చంక రౌండ్ క్రాస్గా గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచేసి 9 ఇంచుల దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టుకున్నామండి. 9 ఇంచెస్ దగ్గర మనము చెస్ట్ లూజ్ తీసుకుంటాము. ఈ డ్రెస్సుకు చెస్ట్ లూజు 36 ఇంచెస్ అంటే 9 ఇంచులు. దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కుట్టుకోవడానికి వదులుకుందామండి. నెక్స్ట్ 22 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నడుము లూజ్ తీసుకుందాము. ఈ డ్రెస్కి నడుము లూజు 8.5 ఇంచ్ తీసుకుంటున్నాను నేను. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుందామండి. ఇది కూడా కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనకు. ఇప్పుడు మనం అక్కడ మార్క్ పెట్టుకున్న పాయింట్ దగ్గర క్రాస్గా ఒక లైన్ డ్రా తీసుకుందాము కట్ చేసుకోవడానికి. ఇది మనకి అనార్కలి టాప్ కటింగ్ కాబట్టి ఇక్కడ హిప్ లూజ్ తీసుకోవట్లేదు, నడుము లూజ్ దగ్గర స్టాప్ చేశాను. టాప్ లెంత్ 40 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. అక్కడి నుంచి 40 ఇంచెస్ రౌండ్గా మార్క్ గీసుకుందామండి. మనం మార్క్ చేసుకున్న పాయింట్ల అమ్మడి ఒక అనార్కలి టాప్ కటింగ్కి కింద కర్వ్ షేప్కి లైన్ డ్రా తీసుకుందాము.
పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్కి చిన్న మార్క్ పెట్టుకుందామండి. మనం వేసుకున్న మార్క్ వెంబడి డ్రెస్ను కటింగ్ చేసుకుందాము. ఇది అండి మనం ఇందాక కట్ చేసుకున్న టాపు. మనకి కింద కొంచెం క్లాత్ తక్కువ వచ్చి కనుక క్రాస్ కటింగ్ చేసుకునేటప్పుడు దీనికి ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసుకుందాం మనము. మన డ్రెస్కి కింద చంకకి కొంత లోతు కట్ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఇది మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ 2 ఉన్నాయండి ఇక్కడ. అలాగే మనము బ్యాక్ పార్ట్కి కింద నెక్ కొంచెము లోతు తీసుకుందాము. ఇంతకుముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే మెజర్మెంట్తో కట్ చేసాం కదా, సో బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి 1 ఇంచు డౌన్కి కట్ చేసుకుందాము. నెక్స్ట్ మనము హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. నేను ఈ హ్యాండ్స్కి బెల్ హ్యాండ్స్ కుడుతున్నాను. అది బెల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో కూడా చూడండి. మనం ఇందాక టాప్ కట్ చేసేటప్పుడు కింద క్రాస్గా మిగిలింది కదండి ఈ క్లాత్, ఇదే క్లాత్లోనే మనకు బెల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి. హ్యాండ్స్ క్లాత్ని కూడా ఇలా క్రాస్గా తీసుకునేసి 7 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ పెట్టుకుంటున్నానండి. మొత్తం రౌండ్గా 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోండి. హ్యాండ్స్ లెంత్ 12 ఇంచెస్ అండి. సేమ్ మనం ఇందాక టాప్ కట్ చేసుకున్నప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో హ్యాండ్స్ కూడా అదే పద్ధతిలో మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ వెంబడి నీట్గా కట్ చేసుకుందాము. మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ని రెండింటిని ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు వీటికి మనము చంక లోతు కట్ చేస్తాము. స్టార్టింగ్ 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ గీసుకొని, అలాగే మా మిడిల్లో మనకి చంక లోతు 1/2 ఇంచు తీసుకుంటున్నాను. ఇక్కడ 2 హ్యాండ్స్కి అదే కొలతలతో తీసుకునేసి మనము చంక లోతు కట్ చేసుకుందామండి. సో మన టాప్ కటింగ్ రెడీ అయిపోయిందండి విత్ బెల్ హ్యాండ్స్. చూడండి.